ఇదే అవుతారు ఇదే ఇదేంది ఇదే నేను అనుకోలే మీరు ఇట్లా ఉంటారని. ఇప్పుడు ఏ సరదాగా ఉంటారు సార్, పాటలు పాడతా పూట రకడి మధ్య ఉంటారు కానీ అప్పుడు పులేస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉంటారు సార్ నన్ను హుయ్యని. భయపెట్టాలి పుష్ప, అప్పుడే కదా నాతో ఎలా ఉండాలో నీకు తెలిసింది. ఇప్పుడు చూడు, కలిసి తాగుతున్నాము, హ్యాపీగా ఉన్నాము. అవును పుష్ప, ఈ రోజు నీ పెళ్లి ఉంది కదా, నువ్వేమో ఇక్కడ ఉన్నావు, పర్లేదా? సార్ పెళ్లిదే ఉండదు సార్, అరగంట సేపు లేటుగా పోయినా పెళ్లి కూతురు ఆడనే ఉంటుంది. షికావత్ సార్ మీరు కలుద్దామంటే టైం ఇచ్చి ఉండారు, ఇంతకన్నా మర్యాద ఏముంటుంది చెప్పండి. ఏంది పెళ్ళి అంటే గుర్తుకొచ్చి ఉండదు. ఈ పిల్లం ఎవరితో కడుపు రావాలా, ఏ టైంలో కడుపు అవ్వాలని నేనే డిసైడ్ చేస్తానని ఉండరు కానీ మీరు ఎందుకు సార్ అట్లా ఉండరు? ఫీల్ అయి ఉండను నేను. ఎందుకంటే మాటలు ఎందుకని ఉండరు చెప్పండి. ఏంటి పుష్ప పార్టీ మూడ్చాడు కడుతున్నావు, అది ఎందుకు ఇప్పుడు? సర్లే ఏదో నన్ను బాధ పెడతాను అని ఉంటారు అంతే కదా, వదిలేండి. కానీ మీరు మా అమ్మను అవమానించడం మాత్రం నచ్చలేదు సార్. నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప? నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్, అందుకే తెలిసి కూడా మీరు ఎవడు